ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకున్నాం. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఈ యొక్క 21వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మరి శారా గర్భము ధరించి కుమారుని కనినటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. అదే రీతిగా మరి శారా దాసి అయినటువంటి హాగరు యొక్క సంతానాన్ని కూడా మరి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. దేవుడు శారాను ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడో హాగరు యొక్క కుమారుని కూడా అదే రీతిగా ఆశీర్వదిస్తుంటున్నాడు. మరి ఈ యొక్క మాటల్లో 22వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి అబీమెలెకు ఎదుట మరి అబ్రహాము ఒక మాటను మాట్లాడుతుంటున్నాడు 12వ వచనంలో. అయితే దేవుడు ఈ చిన్నదాన్ని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. మరి హాగర్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు. హాగర్ యొక్క సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి శారాను ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడో హాగర్ను కూడా అదే రీతిగా ఆశీర్వదించాడు. మరి హాగరు మరి మైదాన ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ 15వ వచనంలో నుంచి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండే ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. హాగరు తన కుమారుని బట్టి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతి పట్టుకొను, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనిను. దేవుడు ఆకాశము నుండి దేవుని యొక్క స్వరము హాగరుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి హాగరు ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకనగా మరి తన తోటి తీసుకొచ్చుకున్నటువంటి తిత్తుల్లో నీరు ఖాళీ అయిపోయేసింది. ఆ పిల్లవానికి మరి నీరిచ్చేదానికి అవకాశం లేదు. తదనంతరము మరి దూరంగా ఆ పిల్లవాడు చనిపోతాడేమో అన్నటువంటి ఆ బెంగతో దూరంగా ఆ చావుని నేను చూడలేనని దూరంగా వెళ్ళి మరి హాగరు కూర్చొని ఉంటున్నది. అప్పుడు ఆకాశం నుండి మరి దేవుని యొక్క స్వరము హాగరుతో మాట్లాడుతున్నది. ఆ పిల్లవాని యొక్క స్వరము నేను విన్నాను, ఆ పిల్లవాడిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి మరి దేవుడు హాగరుతో ఒక వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ మనము చదవబడినటువంటి వాక్య భాగంలో నీవు చేయి పనులన్నింటిలో అబ్రహాముతో అబీమెలెకు యొక్క సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. భయపడకు, నీవు చేయి పనులన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. అవును ప్రియులారా, అబ్రహాము దేవునిని నమ్మిన కనుక అంతకంతకు ఆశీర్వదింపబడుతూ ఉంటున్నాడు. అతను చేయి ప్రతి పనిలో కూడా దేవుని యొక్క తోడ్పాటు అబ్రహాముకు తోడుగా ఉంటున్నది. కాబట్టి అబ్రహాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి విశ్వాసులకు తండ్రిగా రూపాంతరం చెందినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. దాని ద్వారా అబ్రహాము ఏ రీతిగా అయితే ఆశీర్వాదాలు పొందుకొని ఉంటున్నాడో అదే రీతిగా నీవు నేను ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి మరి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారానే హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.